Hey everyone, welcome back to Priya's Hacks. Hope you all are doing great. So ఈ రోజు వీడియోలో నేను మీతో ఈజీగా వింగ్ ఐలైనర్ అప్లై చేసుకోవడానికి డిఫరెంట్ టిప్స్ అండ్ టెక్నిక్స్ షేర్ చేసుకోబోతున్నాను. జనరల్గా మనం ఐలైనర్ అప్లై చేసుకునేటప్పుడు ఒక ఐకి మనకి బాగానే వస్తుంది వింగ్, కానీ ఇంకొక ఐకి అప్లై చేసుకునేటప్పుడు ఏంటంటే వింగ్ ఒకసారి పైకి వెళ్తుంది, ఒకసారి కిందకు వస్తుంది, ఒక్కొక్కసారి మ్యాచ్ అవ్వదు అసలు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఈజీగా వింగ్ ఐలైనర్ ఎలా అప్లై చేసుకోవాలి అని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆల్సో నేను మేకప్ బేసిక్స్ మీద తెలుగులో ఇంకా వీడియోస్ చేయబోతున్నాను. సో ఆ వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఆల్సో మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే వెల్కమ్ టు ప్రియాస్ హ్యాక్స్. ఈ ఛానల్లో మనం మేకప్, బ్యూటీ, స్కిన్ కేర్, హోమ్ రెమెడీస్ అండ్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుకుంటాము. వాటన్నిటిలో కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో నేను ఐలిడ్స్ మీద కన్సీలర్ అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఐ షాడో అండ్ దెన్ ఐలైనర్. బట్ ప్రస్తుతానికి నేనైతే ఐ షాడో అప్లై చేయట్లేదు, బికాజ్ నేను 2-3 టెక్నిక్స్ చూపిస్తాను ఇవాళ. సో మల్టిపుల్ టైమ్స్ నా ఐలైనర్ రిమూవ్ చేయాలి. సో ఐలైనర్ రిమూవ్ చేసి మళ్ళీ ఐ షాడో వేసుకొని మళ్ళీ ఐలైనర్ వేసుకుని అంతా చాలా పెద్ద ప్రాసెస్ కదా. సో ప్రస్తుతానికి నేనైతే ఐ షాడో వేసుకోవట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్. సో ఐలైనర్ని మనం 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్తో ఐలైనర్ అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి మనందరికీ బాగా తెలిసింది అదేంటంటే లిక్విడ్ ఐలైనర్. సో లిక్విడ్ ఐలైనర్ అంటే జనరల్లీ ఇలాంటి బాటిల్లో వస్తుంది. అండ్ దీనికి ఏంటంటే అప్లికేటర్ బ్రష్ ఉంటుంది. సో ఈ బ్రష్తో మనం ఐలైనర్ అప్లై చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి పెన్ ఐలైనర్ ఆర్ స్కెచ్ ఐలైనర్. దీన్ని మనం యాక్చువల్లీ ఫెల్ టిప్ ఐలైనర్ అని అంటాము. సో ఇది ఇలా ట్యూబ్ లాగా ఉంటుంది. దీనిలో మనకి ఏంటంటే ఐలైనర్ లిక్విడ్ ఉంటుంది. దాని ఎండ్లో వచ్చేసరికి ఇలాంటి బ్రష్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఐలైనర్. నెక్స్ట్ వచ్చేసరికి జెల్ ఐలైనర్ ఆర్ క్రీమ్ ఐలైనర్. ఇదేంటంటే మనకి ఇలా పాట్లో వస్తుంది. సో ఇదేంటంటే మనకి క్రీమ్ ఫామ్లో, జెల్ ఫామ్లో ఉంటుంది. సో దీని ఏంటంటే మనం ఐలైనర్ బ్రష్తో అప్లై చేసుకోవాలి. అండ్ లాస్ట్ టైప్ వచ్చేసరికి ఏంటంటే కాజల్ అనమాట. కాజల్ పెన్సిల్, మనకి లాక్మే ఐకానిక్ కాజల్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో దీంతో కూడా మనం ఐలైనర్ అప్లై చేసుకోవచ్చు. వీటన్నిటిలో బిగినర్స్కి వచ్చేసరికి మనకి బాగా ఈజీగా ఉండేది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి లిక్విడ్ ఐలైనర్, నెక్స్ట్ వచ్చేసి పెన్ ఐలైనర్ ఆర్ ఫెల్ టిప్ ఐలైనర్, ఆ తర్వాత వచ్చేసరికి కాజల్ పెన్సిల్తో ఐలైన్ వేసుకోవడం, లాస్ట్లో జెల్ ఐలైనర్. సో మీకు కనుక బాగా లిక్విడ్ ఐలైనర్, పెన్ ఐలైనర్ అండ్ కాజల్ పెన్సిల్తో ఐలైనర్ పెన్సిల్ ఇవన్నీ బాగా వచ్చినట్లయితే చివర్లో జెల్ ఐలైనర్ ట్రై చేయొచ్చు. బికాజ్ ఏంటంటే జెల్ ఐలైనర్ అనేది చాలా వాటర్ ప్రూఫ్ ఉంటుంది. సో ఒక్కసారి కనుక మిస్టేక్ జరిగింది అంటే మళ్ళీ మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేసి మేకప్ రిమూవర్తో మొత్తం మేకప్ అంతా రిమూవ్ చేసి కానీ మళ్ళీ ఐలైనర్ అప్లై చేసుకోవడం కుదరదు. సో ఐలైనర్ బాగా వేసుకోవడం వచ్చిన తర్వాత ఫైనల్గా జెల్ ఐలైనర్ ట్రై చేయొచ్చు. సో ఈరోజు వీడియోలో నేను మీతో లిక్విడ్ ఐలైనర్ యూజ్ చేసి ఐలైనర్ ఎలా అప్లై చేసుకోవాలని చూపిస్తాను. సో ఇక్కడ నేను లాక్మే ఇన్స్టా లైనర్, ఇది వచ్చేసి వాటర్ రెసిస్టెంట్ కానీ వాటర్ ప్రూఫ్ కాదు. సో ఒకవేళ మిస్టేక్ చేసినట్లయితే వెంటనే కొంచెం రిమూవ్ చేసేసి మళ్ళీ అప్లై చేసేసుకోవచ్చు. సో చెప్పాను కదా, ఫస్ట్ టిప్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ ఐలైనర్ తీసుకోకండి. ఫస్ట్ స్టార్ట్ చేస్తుంటే వాటర్ ప్రూఫ్ కానీ ఐలైనర్ తీసుకోండి. ఐలైనర్ కొనేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఐలైనర్ అప్లికేటర్ బ్రష్. ఐలైనర్ అప్లికేటర్ బ్రష్ అనేది ప్రిసైజ్గా ఉండాలి. అన్ఈవెన్గా ఉన్న షేప్ సరిగ్గా లేకపోయినా ఐలైనర్ అప్లై చేయడం కష్టమవుతుంది. ఐలైనర్ షేప్ సరిగ్గా రాదు. సో ఐలైనర్ కొనేటప్పుడు ఐలైనర్ బ్రష్ అనేది షేప్ మంచిగా ఉందా లేదా చూసి కొనుక్కోవాలి. ఐలైనర్ అప్లై చేసుకునేటప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మిర్రర్ ప్లేస్మెంట్. మిర్రర్ మనం ఇట్లా మరీ పైకి పెట్టి చూసుకున్నట్లయితే ఐలైనర్ మనకి సరిగ్గా అప్లై అవుతుందా లేదా తెలియదు. అండ్ ఇలా బాగా కిందకి పెట్టి చూసుకున్నట్లయితే అప్పుడు కూడా మనకి ఐలైనర్ సరిగ్గా అప్లై అవుతుందో లేదో తెలియదు. సో మిర్రర్ ప్లేస్మెంట్ ఎప్పుడు ఎలా ఉండాలంటే ఏదర్ ఇలా స్ట్రైట్గా ఉండాలి, లేదంటే కొంచెం ఇలా టిల్టెడ్గా ఉండాలి.
అప్పుడు ఏంటంటే మనకి ఐలైనర్ షేప్ ఎట్లా ఉంది, సరిగ్గా వస్తుందా లేదా ఇది చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఐలైనర్ అప్లై చేసుకోవడం చాలా ఈజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ ప్లేస్మెంట్, తర్వాత హ్యాండ్ ప్లేస్మెంట్. సో ఐలైనర్ అప్లై చేసేటప్పుడు మన హ్యాండ్ని ఇలా సపోర్ట్ లేకుండా గాల్లో వదిలేసేయకూడదు. సపోర్ట్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే హ్యాండ్ షేక్ అవుతుంది. హ్యాండ్ షేక్ అవడం వల్ల మన బ్రష్ని మనం సరిగ్గా పట్టుకోలేము. ఆబ్వియస్లీ మన చేయి షేక్ అవుతుంది కాబట్టి ఐలైనర్ లైన్ కూడా పర్ఫెక్ట్గా రాదు. సో హ్యాండ్ ప్లేస్మెంట్ ఎట్లా ఉండాలి అంటే, ఒక టేబుల్ మీద ఇలా హ్యాండ్ని రెస్ట్ చేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు సపోర్ట్ దొరుకుతుంది, హ్యాండ్ అనేది స్టేబుల్గా ఉంటుంది, మీరు బ్రష్ని కూడా స్టేబుల్గా పట్టుకుని ఈజీగా లైన్ డ్రా చేయొచ్చు. హ్యాండ్ పెట్టుకోవడానికి టేబుల్ అవైలబుల్గా లేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే హ్యాండ్ అండ్ బాడీకి దగ్గరగా తీసుకొచ్చి ఫింగర్స్ని ఇట్లాగా ఫేస్ మీద ప్లేస్ చేయండి. సో ఫింగర్స్ని ఇట్లా రెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ హ్యాండ్ అనేది షేక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఆల్సో ఐలైనర్ కూడా ఏంటంటే స్ట్రైట్గా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఐలైనర్ అప్లికేషన్లోకి వెళ్ళిపోదాము. ఓకే, సో ఐలైనర్ అప్లై చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆల్వేస్ ఎక్సెస్ రిమూవ్ చేయాలి. ఓకే, సో ఎక్సెస్ రిమూవ్ చేయకపోతే ప్రోడక్ట్ చాలా ఉండిపోతుంది. అండ్ లైన్ కూడా ఏంటంటే మనకి చాలా లావుగా, చాలా బోల్డ్గా వస్తుంది. అందుకని ఆల్వేస్ రిమూవ్ ఎక్సెస్ ప్రోడక్ట్. ఐలైనర్ అప్లై చేసేటప్పుడు మనకి వచ్చే చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే వింగ్స్ మ్యాచ్ అవ్వవు కదా. సో ఒక్కొక్కసారి ఒక సైడ్ వింగ్ చాలా హై ఉంటుంది, ఒక సైడ్ వింగ్ చాలా లో ఉంటుంది, ఒక సైడ్ వింగ్ ఏమో చాలా పెద్దది వస్తుంది, ఇంకో సైడ్ వింగ్ చాలా చిన్నది వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీకు వింగ్ ఎంత పెద్దది కావాలి, ఏ ప్లేస్లో కావాలి, సో దాన్ని బట్టి మీకు ఎక్కడైతే వింగ్ ఎండ్ అవ్వాలో అక్కడ ఒక చిన్న డాట్ పెట్టుకోండి. ఇలా 2 ఐస్కి డాట్ పెట్టుకోండి. సో ఇక్కడ డాట్ పెట్టారు కాబట్టి ఈ ఐ కూడా ఇక్కడ ఒక డాట్. సో ఈ 2 డాట్స్ ఏంటంటే మనకి ప్లేస్మెంట్ అనేది సేమ్ లెవెల్లో ఉండాలి, సేమ్ ప్లేస్లో ఉండాలి. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఐలైనర్ అనేది డ్రా చేస్తూ ఈ డాట్ని రీచ్ అవ్వడం. సో ఐలైనర్ డ్రా చేసేటప్పుడు ఎప్పుడు ఇన్నర్ కార్నర్ నుంచి డ్రా చేయకూడదు. స్టార్ట్ చేయొచ్చు, బట్ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఐలైనర్ ఏంటంటే చాలా లావుగా వచ్చేస్తుంది. సో అందుకని ఐలైనర్ డ్రా చేసేటప్పుడు ఎప్పుడు మిడిల్ ఆఫ్ ది ఐలిడ్ నుంచి స్టార్ట్ చేయాలి. అండ్ ఆల్సో ఐ ల్యాష్కి చాలా దగ్గరగా ప్లేస్మెంట్ ఉండాలి. సో ప్రస్తుతానికి నా హ్యాండ్ ప్లేస్మెంట్ నా టేబుల్ మీద కుదరదు, లైక్ నాకు షూటింగ్ పాసిబుల్ అవ్వదు. సో నేనేం చేస్తానంటే నా ఫింగర్స్ని నా ఫేస్ మీద రెస్ట్ చేస్తాను ఇలా. సో నేనేం చేస్తానంటే నా ల్యాష్ లైన్కి చాలా క్లోజ్గా చాలా సన్న లైన్ డ్రా చేస్తున్నాను. ఫస్ట్ ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత కావాలి అనుకుంటే మనం కొంచెం బ్రాడ్గా చేసుకోవచ్చు, అది ప్రాబ్లం అవ్వదు. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఐలైనర్ డ్రా చేసేటప్పుడు డ్రా చేసి ఒకసారి ఐ ఓపెన్ చేసి చూసుకోండి మీరు. బికాస్ ఏంటంటే నేను డ్రా చేయడానికి చాలా సన్న లైన్ డ్రా చేశాను, బట్ నేను ఐస్ ఓపెన్ చేసేస్తే ఆల్రెడీ నా ఐ షేప్కి తగ్గట్టుగా నా ఐలైనర్ వచ్చేసింది. కాబట్టి ఏంటంటే మధ్యలో డ్రా చేస్తూ ఒకసారి ఐస్ ఓపెన్ చేసి మిర్రర్లో ఒకసారి చూసుకో. సో నేను ఇలా లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు మనం వింగ్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక బ్లాక్ డాట్ పెట్టుకున్నాను నాకు ఎక్కడి వరకు అయితే వింగ్ కావాలో. సో ఈ సేమ్ లైన్ ఏదైతే ఉందో సేమ్ లైన్ని నేను ఎక్స్టెండ్ చేశాను ఈ డాట్ వరకు. సో మనకి వింగ్ పైన పార్ట్ వచ్చేసింది. సో వింగ్ కింద పార్ట్ డ్రా చేయాలి. సో వింగ్ కింద పార్ట్ ఎలా ఉండాలంటే మన లోయర్ ల్యాష్ లైన్ ఏదైతే ఉందో మన లోయర్ ల్యాష్ లైన్కి ఎక్స్టెన్షన్ లాగా ఉండాలి. నా లోయర్ ల్యాష్ లైన్ నుంచి నేను ఇలా ఒక లైన్ ఎక్స్టెండ్ చేశాను, సేమ్ ఆ డాట్కి కనెక్ట్ చేశాను అనమాట. సో మిగతా స్పేస్ని ఫిల్ చేద్దాం. సో ఇంకొకటి ఐలైనర్ మనం ఐలిడ్ మీద డ్రా చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ప్రెషర్ ఇవ్వచ్చు, బట్ వింగ్ దగ్గరికి వచ్చేసరికి మనం చాలా తక్కువ ప్రెషర్ ఇవ్వాలి, చాలా లైట్ ప్రెషర్ ఇవ్వాలి. అప్పుడే మనకి వింగ్ ఏంటంటే చాలా స్మూత్గా వస్తుంది. లేకపోతే ఇక్కడ కూడా చాలా బోల్డ్గా ఉంటుంది, వింగ్ లాగా ఉండదు, ఏదో ఒక లైన్ డ్రా చేసినట్టు ఉంటుంది.
సో ఈ లాస్ట్ పార్ట్కి వచ్చేసరికి, ఎండింగ్ పార్ట్కి వచ్చేసరికి చాలా లైట్ ప్రెషర్ ఇవ్వాలి. మనం సగం నుంచి స్టార్ట్ చేసాం కదా లైనర్ డ్రా చేయడం, ఇప్పుడు ఇన్నర్ కార్నర్ వరకు మనం లైనర్ని కనెక్ట్ చేద్దాము. మీకు ఎక్కడైనా ఐలైనర్లో గ్యాప్స్ ఉన్నట్లయితే గ్యాప్స్ ఫిల్ చేసేసుకోవచ్చు. సో ఇది మన వింగ్ ఐలైనర్. ఆల్రైట్, సో ఇప్పుడు మన సెకండ్ టెక్నిక్ వింగ్ ఐలైనర్ అప్లై చేయడం. సో ఇంట్లో మామూలుగా స్కాచ్ టేప్ ఉంటుంది కదా ఇలాంటిది, సో దాన్ని ఇట్లా డయాగ్నల్గా మన లోయర్ ల్యాష్ లైన్ నుంచి డయాగ్నల్గా ఉండాలి. సో నా లోయర్ ల్యాష్ లైన్ అది ఇక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి, సో ఇక్కడి నుంచి ఇలా డయాగ్నల్గా నేను టేప్ స్టిక్ చేశాను. సో ఇదేంటంటే మనకి వింగ్ డ్రా చేయడానికి హెల్ప్ అవుతుందని. సో సేమ్ నేను హ్యాండ్స్ని రెస్ట్ చేస్తున్నాను నా ఫేస్ మీద, నాకు సపోర్ట్ రావడానికి. సో యాజ్ యూజువల్ మిడిల్ ఆఫ్ ది ఐలిడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను లైన్ డ్రా చేయడం. సో నేను సేమ్ ఇదే లైన్ ఎక్స్టెండ్ చేస్తున్నాను ఈ టేప్ వరకు. సో ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఏం అవసరం లేదు, జస్ట్ ఈ గ్యాప్స్ ఫిల్ చేసేస్తే సరిపోతుంది, వింగ్ వచ్చేస్తుంది. ఇందాకట్లాగా మనం లోయర్ ల్యాష్ లైన్ నుంచి ఎక్స్టెండ్ చేస్తూ వింగ్ కింద పార్ట్ని డ్రా చేసాం కదా ఇందాక, అలా అవసరం లేదు. జస్ట్ ఏంటంటే ఈ గ్యాప్స్ని ఫిల్ చేసేస్తే సరిపోతుంది, మీకు ఆ టేప్ తీయంగానే వింగ్ షేప్ వచ్చేస్తుంది. టేప్ రిమూవ్ చేయంగానే నాకు వింగ్ షేప్ వచ్చేసింది ఇక్కడ. సో నేను ఈ వింగ్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను ఇంకా పైకి. సో వింగ్ ఐలైనర్ డ్రా చేయడానికి ఇది సెకండ్ మెథడ్. సో ఇప్పుడు ఐలైనర్ అప్లై చేయడానికి థర్డ్ టెక్నిక్. ఈ టెక్నిక్లో ఏంటంటే మనం ఫస్ట్ అవుటర్ కార్నర్ నుంచి స్టార్ట్ చేయాలి. మన లోయర్ ల్యాష్ లైన్ ఎక్కడి నుంచి ఎండ్ అవుతుందో అక్కడి నుంచి మనం డయాగ్నల్గా ఒక లైన్ డ్రా చేస్తాం. ఆ లైన్ నుంచి మనం లోపలికి ఐలైనర్ డ్రా చేస్తాం. సో నా లోయర్ ల్యాష్ లైన్ ఇక్కడ ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి నేను డయాగ్నల్గా ఒక లైన్ స్టార్ట్ చేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే మన ఐబ్రో ఎండింగ్ ఉంటుంది కదా, సో మన ఐబ్రో ఎండింగ్ ఎంతవరకు అయితే ఉందో అక్కడి వరకు లైన్ డ్రా చేస్తారంటే అంత పై వరకు కాదు, ఆ డైరెక్షన్లో అనమాట. ఇలాంటప్పుడు నాకు ప్రాబ్లం ఏంటంటే నాకు 2 ఐబ్రోస్ సిమిలర్గా ఉండవు. ఈ ఐబ్రో ఎండింగ్ చాలా కింద వరకు ఉంటుంది, ఈ ఐబ్రో నాకు ఇక్కడితో కట్ అయిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే లైన్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో ఐబ్రోస్ని చూసుకోవద్దు, జస్ట్ లోయర్ ల్యాష్ లైన్కి డయాగ్నల్గా లైన్ డ్రా చేయండి. మీకు వింగ్ కొంచెం కిందకి కావాలనుకోండి, కిందకి డ్రా చేసుకోవచ్చు. వింగ్ అనేది క్యాట్ ఐ వింగ్ లాగా చాలా లిఫ్టెడ్గా కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే లోయర్ ల్యాష్ లైన్ నుంచి ఇంకొంచెం పైకి వింగ్ డ్రా చేస్తే మీకు ఇంకా లిఫ్టెడ్గా లైన్ వస్తుంది. సో నా లోయర్ ల్యాష్ లైన్ ఇక్కడితో ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి డయాగ్నల్గా నేను లైన్ డ్రా చేస్తాను. సో నేను ఒక థిన్ లైన్ డ్రా చేసా ఫస్ట్, ఇక్కడ నుంచి ఐలైనర్ డ్రా చేద్దాం లోపల. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ ఐకి ఐలైనర్ డ్రా చేశాను కదా, సో దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇందాక ఈ ఐకి డ్రా చేసిన ఐలైనర్ని అడ్జస్ట్ చేశాను. సో లిక్విడ్ ఐలైనర్స్లో నేను కనుక రికమెండ్ చేసేటట్లయితే ఫస్ట్ రికమెండేషన్ వచ్చేసరికి లాక్మే ఇన్స్టా లైనర్. మనకి L18 నుంచి ఐలైనర్ దొరుకుతుంది అండ్ ఐటెక్స్ డాజ్లర్ నుంచి కూడా ఒక ఐలైనర్ దొరుకుతుంది. బట్ నాకు ఆ ఐలైనర్స్ అంత నచ్చవు, బికాజ్ ఏంటంటే వాటి అప్లికేటర్ ఏదైతే ఉంటుందో హ్యాండిల్ చాలా చిన్నగా ఉంటుంది. సో మనకి హ్యాండిల్ సరిగ్గా లేకపోయేటట్లయితే మనకి ఐలైనర్ డ్రా చేయడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అప్లికేటర్ హ్యాండిల్ కూడా మనకి పట్టుకోవడానికి వీలుగా ఉండాలి. అండ్ రీసెంట్గా నేను ఇంకొక లైనర్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను, అది కూడా చాలా 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 బాగుంది. చాలా ఈజీగా వింగ్ వస్తుంది అండ్ ఆల్సో చాలా థిన్ వింగ్ కూడా వస్తుంది. లైనర్ డ్రా చేయడం చాలా ఈజీ.
అది వచ్చేసరికి మేబెలిన్ కలోసల్ బోల్డ్ లైనర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఐలైనర్, ఇది కూడా అఫోర్డబుల్గా ఉంటుంది. అది వచ్చేసి స్టేక్ వర్క్ నుంచి. సో దీని అప్లికేటర్ హ్యాండిల్ కూడా మీరు చూసారు కదా, ఇది కూడా మీరు గ్రిప్ చాలా బాగుంటుంది పట్టుకోవడానికి. నెక్స్ట్ ఇంకొక అఫోర్డబుల్ లైనర్ వచ్చేసరికి ఇది వెట్ అండ్ వైల్డ్ నుంచి. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ లైనర్. సో గైస్, దిస్ ఇస్ ద వీడియో ఫర్ టుడే. ఇందులో నేను చెప్పిన టెక్నిక్స్ అండ్ టిప్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యాయి అనుకుంటున్నాను. మీకు కనుక హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఆల్సో ఇంకా మేకప్ బేసిక్స్ మీద వీడియోస్ చూడడానికి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.